కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అజేయుడిగా మారాడు. ఎన్ని రోజులు గడిచినా పాండవులు అతన్ని ఓడించలేకపోయారు. అప్పుడు కృష్ణ ఒక రహస్యాన్ని చెప్పాడు. భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. అతను స్త్రీలపై ఎప్పటికీ ఆయుధం ఎత్తడు. అప్పుడు యుద్ధరంగంలోకి వచ్చాడు శిఖండి. శిఖండి గత జన్మలో అంబ. భీష్ముడిపై ప్రతీకారం కోసం తిరిగి జన్మించాడు. శిఖండిని చూసిన భీష్ముడు తన ఆయుధాలను కింద పెట్టాడు. అదే క్షణం కోసం ఎదురుచూస్తున్న అర్జున బాణాల వర్షం కురిపించాడు. వందలాది బాణాలు భీష్ముడి శరీరాన్ని ఛేదించాయి. అయినా అతను నేలపై పడలేదు. బాణాలపై నిలబడి అంపశయ్యపై విశ్రమించాడు. యుద్ధభూమి నిశ్శబ్దమైంది. పాండవులు, కౌరవులు అందరూ భీష్ముడి దగ్గరకు వచ్చారు. భీష్ముడు అర్జునుని చూసి అన్నాడు, ధర్మం చివరికి గెలుస్తుంది. అతను ఇంకా చనిపోలేదు. ఎందుకంటే అతనికి ఇచ్చా మరణం వరం ఉంది. అతను ఉత్తరాయణం వచ్చేవరకు ప్రాణాలను నిలిపాడు. భీష్ముడు పడిపోయాడు. కాని యుద్ధం ఇంకా ముగియలేదు. తరువాత సేనాధిపతి ఎవరు? ద్రోణుడు ఎంత భయంకరంగా మారాడు? అభిమన్యుడి విధి ఎలా మారింది? తదుపరి ఎపిసోడ్లో